ఆల్రెడీ బీసీ స్టేట్ వైడ్ వేయవలసింది అది. వీటికి క్యాలరీ ఫైబర్ ఏంటి కలర్ వేస్తారా లోపల మధ్యాహ్నం 1 గంట అప్పుడు భోజనానికి వస్తే ఎండ నేరుగా పడ్డప్పుడు హీట్ ఉంటుంది. హీట్ ఒకటి వర్షం నీళ్ళు అవతల పడాలి. ఇది కూడా కొంచెం ఒక అడుగు ఎండ టైం రోడ్డు మీద ఎందుకు అదన్నా ఎక్కడ తీసుకున్నావు? రోడ్డు మీద మళ్ళీ గలవా? ఆగస్టు 15 దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది. పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని అల్లి ప్రాంతాల నుంచి వచ్చి కూలి పనుల కోసం వచ్చినటువంటి ప్రతి నిరుపేద కూడా మధ్యాహ్నం పూట పస్తులు ఉండకుండా ఖరీదైన హోటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు కాకుండా పేదవాడికి పడేటి అన్నం పెట్టే పథకమే అన్నా క్యాంటీన్ పథకం. ఆ పథకాన్ని రేపు ఆగస్టు 15వ తేదీన ఈ రాష్ట్రంలో 100 సెంటర్లలో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించబోతున్నారు. ఆ తరుణంలో కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో కూడా అన్నా క్యాంటీన్ని రేపు ఆగస్టు 15వ తేదీన ప్రారంభించబోతున్నాం. ఈ ప్రాంతంలో నిరుపేదలు అందరూ కూడా సంఖ్యతో సంబంధం లేకుండా ఎంతమంది వచ్చి తిన్నా వాళ్ళందరూ కూడా పెట్టేదానికి దీన్ని శ్రీకారం కూడా చుట్టడం కూడా జరిగింది. అదేవిధంగా అదే రోజున కావలిలో జాతీయవాదాన్ని పెంపొందించాలి. కావలిలో ఉన్న విద్యార్థులందరూ కాంపిటేటివ్లో పడిపోయి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, ఈ దేశం యొక్క జెండా యొక్క ప్రతిష్టను, దేశంలో స్వతంత్ర సమరయోధుల యొక్క హిస్టరీలను, కావలి నియోజకవర్గాల ఎమ్మెల్యేల యొక్క హిస్టరీలను కూడా కనీసం తెలుసుకునేటువంటి పరిస్థితిలో యువకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కావలిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క హిస్టరీ తెలపాలి. అదేవిధంగా జాతీయ నాయకుల యొక్క హిస్టరీ తెలపాలి.
జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ కావలిలో ఏఎం బేకరీ సెంటర్లో ఒక ఐకానిక్గా ఉండాలన్న ఆలోచనతో నా సొంత ఖర్చులతోటి ఈ రోజున రేపు ఆగస్టు 15వ తేదీన 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాని ఈ కావలి పట్టణానికి అంకితం చేయబోతున్నా. కావలిలో ఉన్న ప్రజలందరూ కూడా స్వాగతించండి, జాతీయవాదాన్ని పెంచండి. మన బిడ్డలకి మన భారతదేశం యొక్క హిస్టరీని తెలపాల్సిన అవసరం ఉంది. మనం ఎలా పుట్టాం, మన పుట్టడానికి కారకులు ఎవరైనా మన తల్లిదండ్రులని, తాతల్ని, ముత్తాతల్ని మనం ఎలా గుర్తుపెట్టుకున్నామో ఈ దేశం ఎలా పుట్టింది. ఈ దేశంకి ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఎంతోమంది త్యాగదనుల ఫలితం ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం. మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం నడిచే భూమి అన్నీ కూడా మన పూర్వీకులు త్యాగాల ఫలితం ఈరోజుది. ఈ విషయాన్ని పిల్లలందరికీ తెలియజేయాలి, జాతీయవాదాన్ని పెంచాలి, దేశం భక్తిని పెంచాలనే ఆలోచనతో నేను తీసుకున్నటువంటి కార్యక్రమం. అందరూ ఆదరించండి, ఆహ్వానించండి, నన్ను స్వాగతం పలకండి. తప్పకుండా ఆగస్టు 15వ తేదీన కావలి అందరికీ కూడా ఒక పండుగ వాతావరణంలో పేదవాళ్ళకి ఒకటి అన్నం పెట్టే పథకం, 2 జాతీయవాదాన్ని పెంచే పథకం, మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ప్రజలందరూ కూడా ఆశీర్వదించమని సందర్భంగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.